గుడ్ మార్నింగ్. ఎవ్రీ వూమ్ హ్యాస్ అ స్టోరీ. రేచల్ యాకోబు ఎంతగానో ప్రేమించి తన కోసం చాలా ప్రయాసపడి పెళ్లి చేసుకున్న తన రెండవ భార్య. ఈ కథలో దేవుడు చెప్తున్న 3 విషయాలు. మొదటిగా, తన అక్క లియాకు కుమారులు కలుగుతున్నారని తను ఎంతో జలసిని తన హృదయంలో తన పైన పెట్టుకుంది. కంపారిజన్ స్టీల్స్ జాయ్. ఆ కంపారిజన్ వల్లనే ఇద్దరు అసంతృప్తిలో బ్రతుకుతూ దేవుడు వారి జీవితంలో ఇచ్చిన బహుమానాలను చూసుకోలేకపోయారు. ఆదికాండం 30వ అధ్యాయంలో చూస్తే రాహేలు తన భర్త వద్దకు వెళ్ళి, నాకు బిడ్డలను ఇవ్వు, లేకపోతే నేను చనిపోతాను అని చెప్తుంది. అప్పుడు యాకోబు, నేనేమన్నా దేవుణ్ణా నీకు బిడ్డలు కలుగజేయడానికి అని చెప్తాడు. ఆ మాట చెప్పినప్పటికీ కూడా రాహేలు వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టదు. సారాలాగా తన దాసురాలితో బిడ్డల్ని కనమని తన భర్తకు చెప్తుంది. 3వ విషయం, ఏది ఏమైనప్పటికీ దేవుడు రాహేల్ను జ్ఞాపకం చేసుకున్నాడు. లియాకు మొత్తం 7 పిల్లలు పుట్టిన తరువాత రాహేల్ యొక్క గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. తన గర్భంలో నించిన యోసేపును తన అన్నలందరికంటే దేవుడు హెచ్చించాడు. ఐగుప్తు దేశంలో ఒక ప్రధాన స్థానంలో నిలిపాడు. దేవుడు మనల్ని వెయిట్ చేపిస్తున్నాడంటే మనల్ని మర్చిపోయాడని కాదు, మన ఊహలకు మించిన గొప్పదాన్ని మన కోసం సిద్ధపరుస్తున్నాడని. హ్యావ్ అ బ్లెస్డ్ డే.